కాంగ్రెస్ ప్రజాపాలనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదా? నియోజకవర్గాల్లో తిరగాల్సిన ఎమ్మెల్యేలు హైదరాబాద్ బోర్డర్ దాటి వెళ్లడం లేదా? సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సర్వేలో ఎటువంటి ఫలితాలు వచ్చాయి? రాష్ట్ర వ్యాప్తంగా థర్డ్ పార్టీ నిర్వహించినటువంటి సర్వేలో అన్ని షాకింగ్ ఫలితాలేనా? వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాపాలన పూర్తయి దాదాపు ఏడాది పూర్తయి రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. అయితే ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ సర్వేను నిర్వహించారట. రాష్ట్ర వ్యాప్తంగా థర్డ్ పార్టీతో సీఎం రేవంత్ నిర్వహించిన సర్వేలో అన్ని షాకింగ్ ఫలితాలే వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ గెలిచిన 65 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో సైతం సీఎం రేవంత్ రెడ్డి సర్వే చేయించారు. అయితే ఈ సర్వేలో ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ప్రభుత్వ పనితీరు, జిల్లా లేదా స్థానిక స్థాయిలో పరిపాలన మరియు ప్రజల ఆశయాలే ప్రధాన అంశాలుగా సర్వే నిర్వహించారు. అయితే 26 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో, 14 మంది ఆరెంజ్ జోన్లో, మిగతా వారు సేఫ్ జోన్లో ఉన్నారని సర్వే ఫలితాల్లో వెల్లడైంది. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సర్వే ప్రకారం కొంతమంది మంత్రులు వారి నియోజకవర్గాల్లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారట. కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధిని నిర్లక్ష్యం చేసినందుకు విమర్శలను ఎదుర్కొంటున్నారు. రెడ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పర్యటించకుండా అక్కడి స్థానిక సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోకుండా హైదరాబాద్ నగరంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నట్టు సర్వేలో తేలింది. అంతేకాదు ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో పర్యటించకుండా వారి సొంత వ్యాపార ప్రయోజనాలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని సర్వే ఫలితాల్లో తేలింది. ఇక మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్రమ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరిలో 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఇసుక అక్రమ రవాణా, రియల్ ఎస్టేట్ వ్యాపార కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని సర్వేలో వెల్లడైంది. ఇక ఆరెంజ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమై పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సర్వేలో వెల్లడించింది. అయితే ఈ నెలాఖరులో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళుతున్నారు. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని తిరిగి హైదరాబాద్కు వచ్చిన తర్వాత రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశాలను ఏర్పాటు చేయాలని యోచనలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏడాది పాలన పూర్తయి రెండో ఏడాదిలోకి అడుగు పెట్టినా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సీఎం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే విధంగా ఆయా నియోజకవర్గాల్లో కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకని, వారి నుంచి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నందుని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. అలాంటి అవకాశాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సద్వినియోగం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గాల్లో అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగిపోవాలని సూచిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ఛాన్స్ను విపక్షాలకు ఇవ్వకుండా ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో నిత్యం ప్రజల సమక్షంలో ఉంటూ అభివృద్ధిపై ఫోకస్ చేయాలని ఇటీవల ఎమ్మెల్యేలతో జరిగిన భేటీలో సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇలాంటి సమయంలో ఎమ్మెల్యేలు యాక్టివ్ రోల్ పోషించాలని సీఎం సూచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే ప్రభంజనం సృష్టించామో అలాగే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా పార్టీ విజయం కోసం ఎమ్మెల్యేలు కృషి చేయాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మొత్తం స్థానాలను కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించేలా ఇప్పటి నుంచే ప్రణాళికలను రూపొందించుకుని ప్రచారాన్ని ముమ్మరం చేయాలన్నారు. కొత్త, పాత అన్న తేడా లేకుండా ఎమ్మెల్యేలు పార్టీ గెలుపు కోసం అంతా కలిసి పనిచేయాలని గతంలో జరిగిన సమావేశంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు వారి వారి సొంత నియోజకవర్గాల్లో నిత్యం పర్యటిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు. అంతేకాని హైదరాబాద్ నగరం దాటకుండా నియోజకవర్గాల్లో పర్యటించకుండా ఉండొద్దని, అలాంటి వారిపై రాబోయే రోజుల్లో చర్యలు తప్పవంటూ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు సమాచారం. మరి దావోస్ పర్యటన తర్వాత
రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ ఎమ్మెల్యేలతో నిర్వహించే సమావేశంలో సీఎం రేవంత్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో చూడాల్సి ఉంది.